నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. పాకిస్తాన్ బుద్ధి చూస్తే అది పూర్తిగా వంకరి బుద్ధి. అక్కడ పాకిస్తాన్ ప్రజల్ని మనం ఏమీ అనవసరం లేదు, కానీ ఒళ్ళంతా పొగరు, ఉగ్రవాద ఆలోచన ధోరణి, వాడి అండ వీడండ తీసుకుని కుయుక్తులతోటి చెరువు మీద కప్ప అలిగిన చందంలో పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. మొత్తం మీద ఉగ్రవాద స్థావరాలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందనే దానికి నిదర్శనంగా పహల్గామ్లో జరిగినటువంటి దాడికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ని ప్రధాని ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు జరిగింది. దీనికి నేనైతే విపక్ష నేత రాహుల్తో కూడా సమావేశం జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాను, తీసుకున్నారు కూడా. అయితే ఇంత జరిగిన భారతదేశం యుద్ధ నియమాలను కానీ శాంతి ఒప్పందాలను కానీ ఎక్కడా కూడా అతిక్రమించలేదు. కేవలం భారతదేశానికి పాకిస్తానీ సపోర్టుతో చేసినటువంటి ఉగ్రవాద దాడుల స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసింది. గతంలో ఈ ఉగ్రవాద సంస్థలు దాడి చేసినప్పుడు అబ్బెబ్బే మాకు వాడికి ఎలాంటి సంబంధం లేదని చెప్పినటువంటి పాకిస్తాన్ ఆర్మీ మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కాల్పుల్లో మరణించినటువంటి వారి అంత్యక్రియలకు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫే హాజరయ్యాడు. పైపెచ్చు మన సరిహద్దు ప్రాంతాల్లో కాల్పుల విరమణ నిబంధనను అతిక్రమించి శివారు గ్రామాల్లో ఉన్నటువంటి పసిపిల్లలను చంపేసినటువంటి అతి దుర్మార్గమైన నికృష్టమైంది పాకిస్తాన్. ఎవరు యుద్ధం కావాలని కోరు, యుద్ధం చాలా ఆస్తి నష్టం కలిగిస్తుంది, ప్రాణ నష్టం కలిగిస్తుంది. చాలా యుద్ధానికి ఎవరు సపోర్ట్ చేయరు. అంటే అతివాద భావాలు ఉన్నారు కానీ మితవాద భావాలు ఉన్నవాళ్ళు కానీ సపోర్ట్ చేయరు, ఇది నిజం. అయితే ఈరోజు 5 గంటల తర్వాత పాక్ విని భారత్ ఆయుధ విరమణ చేస్తున్నాయని, మన దౌత్యం ఫలించిందని ట్రంప్ సంకలు బాదుకున్నాడు. కానీ తర్వాత ఏమైంది? 3 గంటల తర్వాత పాకిస్తాన్ బుద్ధి పోనిచ్చుకోలేదు. మళ్ళీ సరిహద్దు ప్రదేశాల్లో డ్రోన్లు చేసింది. ఈ డ్రోన్లు నాసి రకమైన మన వాళ్ళు తిప్పికొట్టారు.